దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము, రాబో దినములలో జరుగు సంభవములు గోషేను రాష్ట్రంలో తెలియబడును. కీర్తన గ్రంథం 105 అధ్యాయము 5-6 వచనములు. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, రాబో దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. ఆదికాండం 49 అధ్యాయం 1వ వచనము. యాకోబు తన తల్లి అయిన రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే శిశువుల పెనుగులాటకు తట్టుకోలేక యెహోవాను అడగ వెళ్ళాను. అప్పుడు భవిష్యత్తులో ఆ శిశువుల జీవితం పట్ల జరగబోవు సంగతులను ఆమెకు తెలియబడెను. ఆదికాండం 25 అధ్యాయము 22-23 వచనములండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమే యెహోవాను అడగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టముగా ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉండును అనెను. ఆమె ప్రసూతి కాలం దినమున నిండినప్పుడు ఆమె గర్భమందు కవలల వారు ఉండిరి. తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే యాకోబును ఏర్పరచుకున్న దేవుడు, తల్లికి భవిష్యత్తు తెలిపిన దేవుని ఆత్మ యాకోబులోనూ కార్యం జరిగించెను. భవిష్యత్తును ఎరుగు జ్ఞానపు కృపను ఆ సమయంలోనే దేవుడు యాకోబుకు ఇచ్చి ఉండవచ్చు. ఆ కారణం చేతనే తనలోని ఆత్మజ్ఞానము గోషేనులో పరిపక్వమై తన కుమారులకు కూడా తెలియచేశాను. గమనిస్తే పౌలు గారు గలతీలకు రాస్తూ, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, గలతీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 వచనం ప్రకారం అని తెలియచేయుచున్నాడు. ప్రియమైన తల్లి, నీ గర్భంలోని పిండముగా ఉన్న నీ బిడ్డలలో దేవుని కృపాబీజము పడినది, అది చనిపోవు వరకు కార్యం జరిగించును. ఏ బిడ్డ తీసివేయబడిన వాడు కాదు, ప్రతి బిడ్డలను దేవుడు ఎన్నుకున్న బిడ్డలే. యేసుక్రీస్తు వారు కూడా ఏ బిడ్డను ఆటంకపరచకుడి అన్నారు కదా. ప్రార్థనాపూర్వకంగా నీ బిడ్డలకు ఇవ్వబడిన దేవుని కృప వ్యర్థం కాకుండా కాపాడుకొనుము. యాకోబులో జరిగిన ఈ ఆత్మకార్యము తన జీవితం యొక్క అంత్యకాలమందు పరిపక్వమే పరిశుద్ధాత్మని ద్వారా కలిగిన భవిష్యత్తు జ్ఞానమును తన కుమారుల ఎదుట బయలుపరచుచున్నాడు. సంగమునకు సాదృశ్యంగా ఉన్న గోషేనులో రాబో దినములలో జరుగు సంభవములు తెలియజేయబడును. యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడుగా అంగీకరించిన దేవుని బిడ్డలతో నిండి ఉన్న సంగమా, నీవు ధన్యమైన దానవు. కారణము, ఈ లోకములో భవిష్యత్తులో జరగబో సంగతులు ఒక్క క్రైస్తవ సంగమునకు తప్ప మరే సంస్థకు కానీ, మరే పెద్ద సమాజమునకు కానీ, జ్ఞానులకు అనేకులు అనబడుతున్న వారికి కానీ తెలియదు. శాస్త్రాలు చదివి చెప్పదలుచుకున్న సంగతులన్నీ మోసమే. యుక్తిగా ఈ యుగ సంబంధమైన దేవత కలిగించు గుడ్డితనముతో అనేక మంది ప్రజలను మోసపరచు సంగతులు లోకంలో మరెక్కడా ఈ దినములలో గమనించగలము. కానీ సత్యమైన ప్రవచనము, ఈ లోకమునకు రాబో ఉగ్రత, నాశనము, అవిధేయులైన వారికి యేసుక్రీస్తును నిజమైన సత్యదేవునిగా స్వీకరించని వారు పొందబోయే శిక్ష, పరిశుద్ధ గ్రంథమును బోధించు క్రైస్తవ సంఘమందు మాత్రమే చూడగలము. తన భవిష్యత్తు ఎరగని జ్యోతిష్కరాలు కూడా రాబో దినములలో జరుగు సంభవములు తెలియచేయలేరు. ప్రియ విశ్వాసి భక్తులారా, విశ్వాసులారా, నీ పట్ల దేవునికున్న గొప్ప ఉద్దేశము నీ జీవితంలో రాబో దినములలో జరుగు వాటిని నీకు తెలియజేయటకు దేవుడు ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టు అనుభవంలోనికి రావాలి. యాకోబు గోషేనులో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ అనుభవం పొందెను. మన గొప్పతనం కొరకు కాక లోకమునకు రాబోవో గొప్ప ఉగ్రతను తప్పించుకున్నట్లు భవిష్యత్తు జ్ఞానంతో అనేకులను మరణంలో నుండి జీవములోనికి దాటించడానికి ఈ అనుభవము దేవుడు నీకు ఇయ్యదలుచుచున్నాడు. అందుకే దేవుని సన్నిధికి రండి యవ్వనస్తులారా, మీకు దేవుడు ఆయన యొక్క పరలోక జ్ఞానంతో మీ యొక్క భవిష్యత్తు గురించి
తెలియచేస్తాడు. దాని ద్వారా మిమ్మల్ని నడిపించి మీ ద్వారా అనేక బిడ్డలను రక్షిస్తాడు. యవ్వనస్తులారా, తప్పకుండా కూడా దేవుని చెంత రండి, నేర్చుకునండి. పద్మాస్వి ద్వీపములో యోహానును పిలిచినట్లు ఇక్కడికి ఎక్కిరాము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు తెలియచేసేదనని కనపరచేదనని నన్ను ప్రభు పిలుచుచున్నాడు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టు అనుభవం సంఘం అనే గోషేనులో నేర్చుకుందాము కాక. సంఘములో సువార్త వాక్యము అనగా రక్షణ వాక్యము, ఆదరణ వాక్యము, గద్దింపు, హెచ్చరిక వాక్యము ఎంత అవసరమో ప్రవచన వాక్య బోధ అంత అవసరమే. ఆ బోధ ద్వారా అనేకులు రాబో ఉగ్రతను తప్పించుకుందరు, నరకమునకు పోకుండా తప్పించబడుదురు కాక. గోషేను సాదృశ్యమైన సంగమా, నీలో రాబో దినములలో జరుగు సంభవములు తెలియజేయబడుచున్నవా? పరిశుద్ధ గ్రంథము చాలా భాగము ప్రవచనములతోనే నిండి ఉన్నది. అందుకని ప్రకటన గ్రంథకర్త ఈ విధంగా తెలియచేస్తున్నాడు. సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని అందులో గ్రహింపబడిన వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 1:3 ప్రకారం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అనేకమైన రాబో ఉగ్రతను గురించి కూడా దేవుడు మనకి ముందుగానే తెలియచేస్తున్నాడు. ఆ దినములలో ఇస్రాయేల్ 12 మంది పిల్లలకి ఏ విధముగా వారి యొక్క రాబో తరాల యొక్క పరిస్థితులు, వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో ఆదికాండం 49 తండ్రి అయిన యాకోబు ద్వారా ఆ యొక్క సూచనలు అవన్నీ కూడా దేవుడు తెలియచేశాడు. వాటి ద్వారా వారు నడుచుకున్నారు. మనకి కూడా రాబో ఉగ్రత ఏ విధముగా ఉంటుందో యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో వ్రాయించి ఉన్నారు. అదేవిధముగా యాకోబులో కూడా మనకు అనేకమైన సందేశములు ఇప్పుడు అన్నీ కూడా దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ప్రవచనములతోటి నిండి ఉండిన నిగూఢ సత్యములు ఇవన్నీ కూడా. అందుకని ప్రకటన గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సమయం చాలా సమీపంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క దుర్దినములు రాకముందే దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యమును గైకొని ఆ వాక్యముతోటి అనుసరించి ఆచరించి చదివి వాటిని గైకొని వాడు ధన్యుడు అంటున్నాడు. అటువంటి ధన్యత కలిగిన యవ్వన బిడ్డలుగా ధన్యత పొందిన యాకోబు లాంటి తండ్రులు, మరి రిబ్కా లాంటి తల్లులు ప్రవచనం ఆ బిడ్డ మరి గర్భంలోనే ఏ విధంగా రిబ్కా బిడ్డల యొక్క జీవితము భవిష్యత్తు తెలుసుకున్నదో అటువంటి తల్లులు, రిబ్కా లాంటి తల్లులు ఈ దినాలలో కూడా ప్రవచనములు అందరూ కూడా చూడగలగాలి. అవి నెరవేర్చుటకు దేవుని పాద సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి. ఆయన పాదాలు కన్నీటితో కడగలిగినప్పుడు దేవుడు ఆ యొక్క దేవునికి ఉగ్రత రాకముందే, దుర్దినములు మనకి రాకముందే దేవుని దగ్గర మనం అందరం చేరడానికి, బిడ్డలందరినీ చేరడానికి మన శాయశక్తుల మన వంతు మన ప్రయత్నం చేయడానికి దేవుడు కృపను ధరించును కాక. ఆమె